ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు చాలా మంచివాడు. తనతో మనలను ఐక్యం చేసుకోవడానికి, తనలో మనము కూడా భాగముగా ఉండడానికి, తనలో మనము కూడా సంగమించడానికి ఆ ప్రభువు మనలను అనుమతిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏమాత్రం ఆ ప్రభువులో మనం సంగమం కాగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజున సంతోషం ఈ లోకంలో మనం ఎక్కడ వెతికినా దొరకదు, సమాధానం ఎక్కడ ఎతికినా దొరకదు, ఈ జగమంతి కూడా ఎతికినా దొరకదు. కేవలం ఆ క్రీస్తులోనే పరిపూర్తి కాగలదు మన ఆత్మ సంతృప్తి. కాబట్టి ఇక సమయంలో మన ఆత్మ సంతృప్తిని ఆ ప్రభువులో స్థిరపరచుకొని ప్రార్థన చేసుకుంటూ మన సమస్తాన్ని సమర్పించుకొని ఆరాధించుకొని ప్రభుని యొక్క మహిమలో మన వద్దిల్లుదాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. 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 సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని. సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేదని. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. ప్రేమ ఎక్కడా నాకు దొరకదు ప్రభా. తల్లిదండ్రుల ప్రేమ కూడా మాయ, భార్యాభర్తల ప్రేమ మాయ, తోబుట్టుల ప్రేమ మాయ. ఈ మాయాపూరితమైన ప్రేమలో నేను చిక్కుకొనక ఇక శాశ్వత ప్రేమను అనుభవించి ఆ స్వచ్ఛమైన ప్రేమను ఇతరులకు పంచే భాగ్యాన్ని మాకు దయచేయాలని ప్రార్థన చేపడతా. ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని. ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని. జగమంతా వెతికాను, సర్వజనులనదికాను.
జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. 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 యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా యేసయ్యా, 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 చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా యేసయ్యా. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తే ఎందుకు నన్ను ఈ పరిస్థితిలో వదిలేశాడు? ఎందుకు ఈ కఠోరమైన స్థితిలో నన్ను వదిలేశాడు? దేవుడు నన్ను చూడట్లేదా? నా కుటుంబాన్ని చూడట్లేదా? నా బాధ ఆయన కనపడట్లేదా? నా కన్నీరును ఆయన కనపడట్లేదా అని వాపోతూ వేదన చెందుతూ అగోచరమైన ఆందోళనల మధ్య చిక్కుకుపోయావా బ్రదర్ బిడ్డ? దేవుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా. దేవుడి రోజు నిన్ను పిలుచుకుంటున్నాడు. ఇదిగో ఆయన యొక్క హస్తముతో నిన్ను పట్టి ఇరుక్కుపోయిన ఆ యొక్క ఊబిలో నుంచి బయటికి లాగుతున్నాడమ్మా. ఇదిగో ఇదిగో ఆ యొక్క వాగ్దాత్మ భూమిలోకి తీసుకువెళ్ళబోతున్నాడు. ఆయన నిన్ను ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ కూడా నీ జీవితంలో నిన్ను పరిపూర్తి చేస్తానని దేవుడి రోజున మరొక్కసారి తన యొక్క వాగ్దానాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. తన యొక్క మహిమ పరలోక శక్తి నిన్ను నీ కుటుంబాన్ని ఆవరిస్తుంది, నీ యొక్క వ్యాపారాలను ఆవరిస్తుంది, నీ యొక్క సమస్తాన్ని ఆవరించి ఇదిగో తన యొక్క ఆధీనంలో ఉంచి తన యొక్క వాగ్దానాలన్నీ కూడా నీ యొక్క బిడ్డల జీవితంలో నీ జీవితంలో నేను నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో పుష్ప, గర్భఫలం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, దేవుడు ఇదిగో నీకు మంచి సంతాన వరాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడమ్మా. ఇదిగో నీకు వస్తున్న తరతరాల నుంచి వస్తున్న యొక్క పూర్వ పాపము యొక్క శాపం, పూర్వలేక పాపము యొక్క శాపం నీకు తగిలి ఉందని నువ్వు ఏడుస్తున్నావు కదా, యేసయ్య రక్తంలో అన్నీ కూడా కొట్టివేయబడి పుష్ప దేవుడు నీకు మంచి గర్భఫలాన్ని దేవుడు దయచేస్తున్నాడు అమ్మా. ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు సంతాన వరం ఇవ్వడా నేను వేదన చెందుతున్నాగా బిడ్డా, ఇదిగో అబ్రహాముకిచ్చిన సంతానాన్ని నీకు కూడా నేను దయచేసి లోకమంతా కూడా నీ బిడ్డలు ఇసుక రేణులలో వ్యాప్తింపజేయబడతారని దేవుడి యొక్క వాగ్దానానికి ఇవ్వబడుతుందమ్మా. పొందుకో ఆ యొక్క నామాన్ని, ఆ క్రీస్తు గల శక్తి గల నామాన్ని, క్రీస్తు నామాన్ని నీ యొక్క నోటితో ఉచ్చరించి ఇదిగో నీ జీవితంలో ఉన్న ప్రత్యేక దారిద్ర్యాన్ని పారద్రోలు. యేసయ్య నామంలో నీకున్న వ్యాధి లయమవునుగా కని చెప్పు. యేసయ్య నామంలో నాకున్న వ్యాధి లయమవునుగా కని చెప్పు. యేసయ్య నామంలో నీకున్న అన్ని విధములైన నష్టాలు లయమవునుగా కని చెప్పు. యేసయ్య నామంలో నీ జీవితంలో పట్టి పీడిస్తున్న దారిద్ర్యమంతా లయమవునుగా కని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అనేక నామంలో శక్తి ఉంది, అనేక నామంలో శక్తి ఉంది. ఆ యొక్క శక్తి గల నామంలో నీకు పట్టిన ప్రత్యేక దారిద్ర్యము లయమవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పట్టి పీడిస్తున్న ప్రత్యేక చీకటి శక్తి యేసయ్య నామంలో లయమవునుగాక. ఇదిగో నిన్ను నిరుత్సాహానికి, ఓటమికి గురి చేస్తున్న ప్రత్యేక చీకటి శక్తి యేసయ్య నామంలో లయమవునుగాక. ఇదిగో నిన్ను శోధనలకు, బలహీనతలకు గురి చేస్తున్న చీకటి శక్తి యేసయ్య నామంలో లయమవునుగాక. లైంగిక శక్తులకు, ఇదిగో అదే విధంగా శారీరక సుఖానికి గురి చేస్తున్న చీకటి శక్తులు యేసయ్య నామంలో లయమవునుగాక. అల్లర్రబ్బబ్బబ్బ
అరిరిరి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నామములో నీకు విజయమే, యేసయ్య నామములో నీకు విజయమే, యేసయ్య నామములో నీకు ఇదిగో ఆర్థిక శక్తి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నీవు కోటీశ్వరుడు అవుదవని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అమ్మ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆ శక్తి గల ప్రభు మనల్ని దీవించబోచు ఉండగా మనమందరం కూడా కళ్ళను మూసుకొని చేతులు జోడించి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామం మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న పని ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయి, ఎంతోమంది జీవితాల్లో దీవెనలు నింపబడతాయి. కాబట్టి మరి ఈ యొక్క పనిని చేయడానికి ఆసక్తితో మనందరం కూడా ముందుకు వద్దాం. అదేవిధముగా ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయబడాలని కోరుకున్నట్లయితే మీ యొక్క ఉద్దేశాలను మరలా ఈ కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే దివ్వలి పూజలోను, వ్యక్తిగత ప్రార్థనలోను, మా యొక్క కమ్యూనిటీ ప్రార్థనలో కూడా మీకోసం ప్రార్థన చేయటం జరగబడుతుంది ప్రియమిత్రులారా. కాబట్టి మరి భక్తి విశ్వాసాలతో మీ యొక్క విన్నపాలను మరి ఈనాటి దివ్వలి పూజలో లైవ్ కామెంట్ బాక్స్లో తెలియజేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరహస్యాలను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలు ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితంలోకి చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, జ్ఞాన స్నానము ద్వారా మేము క్రీస్తుతో మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కానుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానము ద్వారా మేము పొందిన మహానందము మా జీవితములను సమృద్ధిగా పాలింపజేయునుగాక. నీ దివ్యవాక్కు చేతను, దివ్యాహారము చేతను మేము చెల్లించని భక్తితో స్థిరముగా ఉందుముగాక. నీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగములు జీవించి పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుంచి 9 వరకు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల స్వాత్వికమగు ఉండుడు.
ప్రభు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియో విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతిపాత్రములైన వానితో మీ మనసులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛముగా, సుందరమును, గౌరవనీయమును అగు విషయములను బట్టివి నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వారిని పొందిన వారిని ఆచరణలో పెట్టుడు. శాంతిని వసుగు దేవుడు మీకు తోడుగునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో యేసు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను వాక్యం యేసు వాక్యము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుంచి 26 వరకు. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితవని లోకము విశ్వసించుటకు వారు ఒకరిగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించి తిని వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివి వనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలేనని కోరుచున్నాను. ఏలైనా లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతిపూరుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగుదు కాని నేను ఎరుగుదును. నిన్ను లోకము ఎరుగుదు కాని నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నాయందు కనపరచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును నిన్ను వారికి తెలియజేసి తిని ఇక ముందును తెలియజేసేదను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్లో క్రీస్తు ప్రభువులో ఐక్యమై జీవించదము అనే అంశంపై ప్రభువు వాక్యం ద్వారా మనందరికీ కూడా ఎన్నో గొప్ప విషయాలను తన ఐక్యము ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా,
ఈనాడు ఆ ప్రభువు తన ఐక్యంలో మనలందరినీ కూడా దాచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనము మాత్రం ఆ ప్రభువులో ఐక్యమై ఉండటకు ఏమాత్రము కూడా మరి ప్రయత్నం చేయట్లేదు ప్రియమైన బిడ్డలారా. ఆ ప్రభుని యొక్క ప్రార్థన, క్రీస్తు ప్రభుని యొక్క ప్రార్థన తండ్రి నేను మీ యందు ఐక్యమైనట్లే వారిని కూడా ఐక్యమై ఉండుటకు అనుమతి ఇవ్వండి. అలా ఐక్యమై ఉండుటకు నీవు ప్రార్థన చేయుటకు నీ యొక్క స్తుతి యాగముగా ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లింపుమని ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము మరి 5వ వచనం మనం చదివితే అక్కడ చాలా చక్కగా మరి వాక్యంలో మరి రాయబడి ఉంది. ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు గారు, అందరి ఎడల సాత్వికము ఉండు ప్రభు దగ్గరలోనే ఉన్నాడు. ప్రభువు మన యందే ఉన్నాడు, సాత్వికం కలిగి ఉన్నాడంట. దేనిని గూర్చి విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపు. ఎలా అర్థింపాలంట? చివరి మాటలుగా కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థన చెయ్యండి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనలో మనం ఐక్యం అవ్వాలి అంటే మన యొక్క హృదయం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నిండి ఉండాలి. దేవా, నువ్వు నాకు ఇచ్చావే స్తోత్రం, అప్పుల్నిచ్చావే స్తోత్రం, వ్యాధినిచ్చావే స్తోత్రం, బాధల్నిచ్చావే స్తోత్రం, విరిగిపోయిన జీవితాన్ని ఇచ్చావే నీకే స్తోత్రమని ఆయనలో ఐక్యమైతే నీ విరుగుడితనానికి దేవుడు తన యొక్క ఐక్యత ద్వారా పరిపూర్ణతను చేకూర్చి ఆ ఇరిగిన తనం నుంచి దేవుడు తన యొక్క కార్యాన్ని చేస్తాడని, క్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే విరచబడ్డాడు కానీ చివరిగా ఆ తండ్రి దేవునిలో ఐక్యమై ఉన్నాడు, అట్లే విధముగానే మనము కూడా మన జీవితంలో ఈ ప్రస్తుత కాలంలో విరచబడినా కానీ చివరి రోజున పట్టువిడని విక్రమార్కుల్లాగా మనం ఆ ప్రభువులు ఐక్యమైపోతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని గౌరవిస్తాడు, సత్కరిస్తాడని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరి మనందరికీ తెలుసు ఒక సామెత, ఆరంభ సూర్యుడే కానీ కార్య సాధకుడు కాదని. మరి ఆరంభం చేసేటప్పుడు ఎంతో ఉత్సాహంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ముగింపు ఏమాత్రము కూడా మరి లేదు ప్రియమైన బిడ్డలారా. ముగింపులో దాన్ని ముగించినట్లుగా ఆ పనిని చేసి వెళ్ళిపోయినట్లుగా లేదు. ఆరంభం మాత్రం చాలా భయంకరంగా ఆరంభిస్తారు కానీ చివరికి దాన్ని ముగింపలేక వారు విరమించుకుంటారు ప్రియమైన బిడ్డలారా. ఈరోజు అట్టి విధంగా మనం ఉన్నామా? ఆ ప్రభులో మనం ఐక్యమై ఉంటే దేవుడే ఆ పనిని నిర్వర్తింప చేస్తాడని క్రీస్తు ప్రభు ఈనాటి వాక్యంలో మరి తండ్రిలో ఏ విధముగా అయితే ఆయన ఐక్యమయ్యి ప్రజల చేత తృణీకరింపబడినా కానీ తండ్రి దేవునిలో ఐక్యమయ్యి ఈ లోకాన్ని సంరక్షించి ఉన్నాడు. అట్టి విధముగా మనము కూడా తండ్రిని సమక్షంలో తండ్రి యొక్క దృష్టిలో మన విజేతగా నిలుస్తాం. లోకం మనల్ని విరిచివేసినా కానీ చివరికి తండ్రి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, క్రీస్తు ప్రభు మనల్ని లేవనెత్తుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరేపణ ఇస్తాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మరి మనం అందరము కూడా పెంతెకొస్తు పండగకి చెరువులో ఉండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చైతన్యపరచి ఆ ప్రభువులో ఐక్యం చేయటకు మరి ప్రోత్సహించాలని నాటి దేవుల పూజలో ప్రార్థన చేసుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామశీల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండి ఉన్న నీ స్త్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమునకు అనుభూతించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలంలో నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బాల్యర్పణము ద్వారా పూర్వపు బలులను సిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకుని గాను బలిపీఠము గాను గొర్రెపిల్లగాను ప్రదర్శించెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకముని మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామున వెంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రములు అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును జ్ఞాపమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నుంచి నీకు పరిచర్య చేయటగా పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారగము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా 14వ లియో జగద్గురువును, మా కరణం దామాన్ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగ్నమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకుని అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి పునీత మరేమతోనూ, వారి భర్త పునీత జోజపు గారితో, పునీత అపోస్తులతోనూ, ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగంలో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమైనడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నిశ్చిత ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు.
అనుగ్రహింపు. యుగములు జీవించి పాలించి ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నాయనకు ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మన నిత్య జీవితం నాకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మన కేంద్రాన్ని చుట్టి ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. కానీ ధైర్యంతో అన్యుల మధ్య వాక్యాన్ని బోధిస్తూ ఎటుబట్టి వారిలో విశ్వాసాన్ని పెంపొందింపచేస్తున్నాం. కాబట్టి మీ యొక్క ప్రార్థనే మాకు రక్ష. ప్రార్థనతో మమ్మల్ని రక్షించండి, మీ యొక్క తోడ్పాటును అందజేయండి. అదేవిధంగా ఈ కేంద్రంలో ప్రతి నెల 2వ శనివారం రోజున ప్రత్యేక ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. మరి ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు కింద కనపడుతున్న నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా, ఫోన్ చేసినా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించినావు. తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించునావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ ధరింప. నడిపించునావా నా జీవిత తీరమున, నా అపజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబోయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడు